రామలక్ష్మి సీతాకాంత్ విషయంలో తన మనసుని పూర్తిగా మార్చేసుకుంది. తన భర్త అని అంగీకరించి తన భర్తే సర్వస్వం అన్నట్టుగా ఉంటుంది. సీత కూడా ఫస్ట్ నుంచి రామలక్ష్మి అంటే చాలా ఇష్టం, అమితమైన ప్రేమ. అలానే ఉంటాడు. రామలక్ష్మిని పిలిచి మొదటగా తన మొహమే చూడాలి నిద్ర లేవగానని అనుకుంటూ రామలక్ష్మి రామలక్ష్మి అని అరుస్తూ ఉంటాడు. ఎందుకు అలా అరుస్తూ ఉన్నారు అంటే, నాకు ఒక సెంటిమెంట్ అయిపోయింది. అవార్డు వచ్చే రోజుగా నేను నీ మొహమే చూశాను, అది బాగా కలిసొచ్చింది. ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా నీ మొహమే చూడాలి, నాకు బాగా అదృష్టము అన్నట్టు మాట్లాడతాడు. ఏంటో మీరు ఆ విధంగా ఊహించుకుంటున్నారు నా మొహం గురించి అన్నట్టు చెప్తూ ఉంటుంది. అయితే చూడు, ఈ ఇంటర్వ్యూ ద్వారా చాలా పాపులర్ అయిపోతాను, మన బిజినెస్ కూడా బాగా పాపులర్ అయిపోతుంది అన్నట్టు చెప్తూ ఉంటాడనమాట. రామలక్ష్మి మాత్రం సీత మనసులో నాకు చాలా అమితమైన ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అని అనుకుంటూ ఉంటుంది. ఆ స్థానం నలుగురికి తెలియాలి, ముఖ్యంగా శ్రీలతకి తెలియాలి. ఈ ఇంటర్వ్యూలోనే ప్రపంచం మొత్తం నేను సీతాకాంత్ భార్యని అని తెలిసేలా చేస్తాననైతే అను సీతాకాంత్ని చూస్తూ ఉండిపోతుంది రామలక్ష్మి. తను కూడా అలానే రామలక్ష్మిని ప్రేమగా చూస్తూ ఉంటాడు. ఒకరు